నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుంది. కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ తీసుకుంటావా? మై బ్యాక్ ఇస్ పెయినింగ్. ఏమైంది పూజ? ఏ పెయిన్ రాగి. మౌనిక ఇంకా ఎంతసేపు? ఇంకొక 5 minutes. Sister, ఏ రూమ్ లో ఉన్నారు పేషెంట్? 7th లో. రాఘవి, టెల్ ద కేస్ డీటెయిల్స్. రాఘవి, వాట్ హ్యాపెన్? మా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ప్యాడ్ ఏమన్నా ఉందా? ఉంది. డాక్టర్, నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది, నాకు కన్సీవ్ అవ్వలేదు. నార్మల్గా కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా ఇలా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం కొంచెం ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి చూద్దాం దేనివల్ల ఇలా అవుతుంది ఏంటి అని చెప్పి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి డాక్టర్? ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్ లోపల ఉన్న లైనింగ్ యూట్రస్ బయట, ఓవరీస్ పైన, యూరినరీ బ్లాడర్ పైన, అలాగే చుట్టుపక్కల ఆర్గన్స్ ఒకటికొకటి అతుక్కునేలా చేసి దీనివల్ల సివియర్ పెయిన్ డ్యూరింగ్, బిఫోర్, ఆఫ్టర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. పీరియడ్ టైంలో యూరిన్ మోషన్ పాస్ చేయడం కూడా డిఫికల్ట్ అవ్వచ్చు. అలాగే వామిటింగ్ సెన్సేషన్స్, కళ్ళు తిరగడము, ఈజీగా అలసిపోవడము, అలాగే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్.